హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బగారా రైస్ రెసిపీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ గీ వేయాలి. మసాలా స్పైసెస్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు అవి వేసుకోవాలి. వేసాక ఆనియన్, మిర్చి వేయాలి. క్యారెట్ ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి. ఫ్రై అయ్యాక ఆనియన్, అల్లం పేస్ట్ వేయాలి 1 టేబుల్ స్పూన్. అల్లం పేస్ట్ వేసాక ఎసరు పోసుకోవాలి. మేము 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ పోసాము. 1 కప్కి 1.5 కప్ వాటర్ పోసాము. మెత్తగా కావాలంటే 1 కప్కి 2 కప్స్ వాటర్ పోయండి. రైస్ చాలా మెత్తగా అవుతుంది. మేము పుల్లలు కావాలనుకుంటున్నాం కాబట్టి 1.5 కప్ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వేసాక ఆ వాటర్ బాయిల్ అవుతుండగా మనము ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, బియ్యం ఉంటాయి కదా, అవి బౌల్లో వేసి టోటల్ వేయాలి. వేసి మధ్యలో 1 టైం కలపాలి. కలిపి 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. సర్వ్ చేసుకోవాలి. అంతే, బగారా రైస్ రెడీ.